మండల కేంద్రమైన ముండ్లమూరులో శుక్రవారం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థినులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి పాల్గొన్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం మంచి కార్యక్రమమని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆమె వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా ఉంటే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అయితే గతంతో పోల్చుకుంటే తల్లిదండ్రుల్లో వారి పిల్లల చదువుల పట్ల శ్రద్ధ పెరిగిందని, వారి పిల్లల వల్లే వారి భవిష్యత్ మారిపోతుందని గుర్తించి అనేక మంది తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తున్నారన్నారు. చదువుతోటి కుటుంబాలలో జీవన విధానాల్లో మార్పు వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా నిర్వహిస్తున్న కస్తూరిబా పాఠశాలలో అనేక మంది విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారన్నారు. చదువు ద్వారా రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకుని చదువుల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. సమాజాభివృద్ధితో పాటు మన కుటుంబాలు అభివృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు. చదువును భారంగా కాకుండా బాధ్యతగా, ఫ్యాషన్ గా చదువుకోవాలని, కుటుంబానికి అండగా నిలవాలని ప్రతి ఒక్క విద్యార్థినికి తెలియజేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నాను. చదువుకునే విద్యార్థులు ఏ సమస్య వచ్చినా వారి తల్లిదండ్రులతో పాటు నా దగ్గరికి వచ్చి ఏ సహాయం కావాలన్నా చేసేందుకు నేను ముందుంటానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటించారు. తదుపరి పాఠశాలలోని విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మండలంలోని అధికారులు చిన్న వయసులోనే ఈ విధంగా డాక్టర్ గారు ప్లస్ ఇలాగా పిల్లలందరికీ మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మోటివేషన్ నెక్స్ట్ వాళ్ళ అమ్మ స్పీచ్ కూడా ఉంటుంది. శ్రద్ధ ఉంటే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇవాళ పిల్లల భవిష్యత్తే రేపు మన రాష్ట్రం, దేశం భవిష్యత్తు కూడా. నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని ఒకటే అడుగుతాను, చదువుకుంటున్నారా లేదా. ఇంట్లో మా పిల్లల్ని కూడా నేను అదే అడుగుతాను, ఇవాళ పోర్షన్ చదువుకున్నావా లేదా. చదువుకోకపోతే మాత్రం ఆదివారం ఆడుకోవద్దు, చదువుకోమని చెప్తా బాబుకి. ఇవాళ మీకు అదే చెప్పాను, అందరూ కష్టపడండి. చదువుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడే ఇబ్బంది వచ్చినా మీ తల్లిదండ్రులతో పాటు వచ్చి నన్ను నా ఆఫీస్లో కలవండి, మా ఇంటి దగ్గరికి రండి. ఏ హెల్ప్ కావాలని నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను.